పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఉన్న ప్రస్తుతం సాయి అనేటువంటి వ్యక్తి ఇదే గ్రామానికి చెందినటువంటి మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇది పెద్దలు సైతం ముందుగా ఒప్పుకున్నారు, ఆ తర్వాత వ్యతిరేకించారు. దీంతో గతంలో సైతం పంచాయతీలు అయ్యాయి. గత రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రమంలోనే అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి హతమార్చినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. ఇప్పటికే పలువురు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఈ ముప్పిరితోట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సైతం పలుమార్లు పంచాయతీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు చర్య తీసుకుంటే మా వాడు బతికి ఉండేవాడు అని చెప్పేసి మృతుని తండ్రి రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. మొత్తం మీద బంధువులు సైతం రావడం జరిగింది. మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున దుఃఖ సామ్రం ముగిపోయారు. వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి కోణంలో చూస్తున్నారు. స్థానికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది? మాజీ ఎంపీటీసీ స్థానికంగా మీది ఇదే ఊరు కదా, ఏం జరిగింది అసలు? గతంలో సైతం పంచాయతీలు జరిగినట్టుగా మన దృష్టికి వస్తున్నాయి. అయితే ఇంతకుముందు వీళ్ళకు చిన్న మన వినాయక చవితి అప్పుడు కొంచెం జరిగింది ఇష్యూ, గొడవలు అయినాయట. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుని మంచిగా ఉన్నారు, మంచిగా చేసుకుని ఏం లేదు. అవి మొన్నగా వాళ్ళు వీళ్ళు అందరూ ఒప్పుకున్నారు, చేసుకున్నారు, అయిపోయింది, లవ్ మీద చేసుకున్నారు. కొంచెం ఏజ్ తక్కువ అని చెప్పేసి కొంచెం అయినాక చేద్దామన్న ఉద్దేశం కొంచెం సపరేట్గా ఉన్నారు. కానీ నిన్న ఏం జరిగింది, ఎట్లయింది, నేను బర్త్డే పిల్లగాని బర్త్డే జరపడం కోసం అని టెంపుల్ కాడ వేరు అలా కూర్చుండి కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు, చేశారు. ఈ మధ్యలో అనవసరంగా ఇవ్వాలి, మరి ఆయనకి ఏమైనా ప్రేరేపించిరా, ఇప్పుడు వాడిని చూసిందా సొంత నేను నా కూతుర్ని ఇట్లా చేస్తారు అనుకున్న కొద్ది మళ్ళీ ఏం చేసినా కూడా వచ్చి ఆ గొడ్డలతో ఫస్ట్ ఇక్కడ మెడ చేసిండు. మెడ చేసినాక అనుకోకుండా కొట్టిన చెప్పి ఎవరికైనా కొంచెం అయిపోయింది, కొంచెం లేచి ఉరుకుడు పెట్టింది. ఉరికి కొంచెం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఆడ అడ్డం పడ్డాక గొడ్డలు పెట్టి మొత్తం చేసేసి తీసుకుని ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందా మీ గ్రామంలో? అదుపులో ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే ఎలాంటి గోళ్ళు అదుపులో పోలీసు బందోబస్తు వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు. గతంలో సైతం పంచాయతీ జరిగింది, సాయి అనేటువంటి వ్యక్తి మీద దాడి చేసితే 8 కుట్లు పడ్డాయని చెప్తున్నారు. అది వాస్తవం ఉన్నది, ఎంతమంది దాడి చేసారు. తర్వాత ఎందుకని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు, మళ్ళీ చూసుకున్నాం, అది గురించి మాట్లాడుకుని చేశారు. సో మొత్తం మీద గతంలో సైతం ఈ ప్రేమ వ్యవహారం పైనే ఇరు వర్గాల మధ్య పంచాయతీ నిర్వహించారు. పోలీసుల వరకు కేసు వెళ్ళింది. అయితే ఇరు వర్గాలకి సముదాయించి కాంప్రమైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మైనర్ బాలిక మైనర్ బాలుడు మేజారిటీ వచ్చిన తర్వాత, మేజర్గా మారిన తర్వాత వివాహం చేద్దామని చెప్పేసి ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఒప్పుకున్నారు. మరి మేజర్గా మారిన తర్వాత ఎందుకు మనసు మారింది, లేదా మనసులోనే రెక్కి నిర్వహించి ఏమన్నా ఎవరైనా ప్రేరేపించడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ దాడి జరిగిందా, ఈ హత్యకు ముందస్తుగా ప్లాన్ వేసి హతమార్చారా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ విలేజ్లో అయితే ఒక దుఃఖసాగరంలో మునిగిందని చెప్పుకోవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ముప్పిరితోట గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.